ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమం అని తేల్చేసింది సుప్రీంకోర్టు. కేఎస్ఆర్ ను వెంటనే విడుదల చేయాలి అని ఆదేశించింది. అనలిస్టు వ్యాఖ్యలతో కేఎస్ఆర్ కు ఏం సంబంధమని సుప్రీం ప్రశ్నించింది. డిబేట్లను గౌరవప్రదంగా చూడాలి అంది. కేఎస్ఆర్ పై గత వారం రోజులుగా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కేఎస్ఆర్ తప్పు చేశారు అంటూ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు పచ్చ మీడియాకు చెంపపెట్టు, సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా 3 రోజుల పాటు ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయింది. అబద్ధపు ప్రచారంతో ఆందోళన ముసుగులో సాక్షి కార్యాలయాలపైన దాడులు చేసింది ఎల్లో బ్యాచ్. అయితే కృష్ణంరాజు వ్యాఖ్యలకు సాక్షికి ఎలాంటి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు తీర్పుతోనే స్పష్టమైంది. తప్పుడు ఆరోపణలతో కొమ్మినేనిపై విషం చిమ్మింది పచ్చ మీడియా. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టుపై సుప్రీం తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి, కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు. అధికారులు ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి అని హితవు పలికారు. కొమ్మినేని గారి విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టిగా భావించి మీరు ఇప్పటికైనా కూడా ఈ అక్రమ అరెస్టులు మానుకోండి. డిబేట్లో ఒక గెస్ట్ చేసి మాట్లాడినటువంటి తప్పు ఖండిస్తే కూడా మీరు ఏమాత్రం జాలి పడకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని డైరెక్షన్లో వెళ్తున్నారు. అధికారులు ఇప్పటి నుంచైనా మానుకోవాలి. భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు పడతారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల జర్నలిస్టు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల ఏకపక్ష వైఖరిని న్యాయస్థానం ఎండగట్టింది అన్నారు. ఇకనైనా ప్రభుత్వం, పోలీసులు పద్ధతి మార్చుకోవాలి అని హితవు పలికారు వారు. శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మనం ఇదివరలోనే ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈవేళ ద్విసభ్య కమిటీ సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ ఇస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేసింది. పోలీసులు 41 నోటీస్ ఇవ్వకుండా కొమ్మినేని అరెస్ట్ చేయడం చాలా మంచి పద్ధతి కాదు. అధికారాన్ని పోలీసులు తీసుకోవడం అది చట్టవిరుద్ధం. వీటి మీద సుప్రీంకోర్టు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా వరకు చేవాట్లు పెట్టింది. ఇకపై పోలీసులు ముఖ్యంగా జర్నలిస్టులు అరెస్ట్ చేసే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం చాలా మంచిది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో మీడియా స్వేచ్ఛను హరించేటట్లు చేయడం తగదని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని తక్షణమే ఆయన రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కూడా పాత్రికేయ సమాజం తరపున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసే అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. లైవ్ షోలో అగౌరవపరిచే మాటలు ఆడుతున్నప్పుడు మహిళలకి వెంటనే ఆయన స్టాప్ చేసి ఇది తప్పు, ఇట్లాంటి మాటలు మీరు ఆడొద్దు అంటూ ఆయన వెంటనే సర్ది చెప్పాడు. సన్నివేశం కూడా మనం చూసాం.